ఉత్తప్పుడే మోడీ రాహుల్ అంటే ఉప్పు నిప్పు లెక్కుంటారు. పప్పు అనుకుంటే ఎక్కిరిచ్చి మోడీ గురించి గొప్పగా చెప్పుకునే బీజేపీ వాళ్ళని చూస్తేనే రాహుల్ కు బీపీ లేస్తుంటది. అసొంటిది ఇప్పుడు ఎలక్షన్ సీజన్ ఆయే, సందు దొరికితే సింధులు దొక్కకుంటుంటాడా రాహుల్? మోతవరి మోడీ రైలు ప్రయాణాన్ని ఓ శిక్ష లెక్క మార్చిండు అనుకుంటే గరమైండు కాంగ్రెస్ యూత్ నేత రాహుల్ గాంధీ. కామన్ పబ్లిక్ పోయే జనరల్ బోగిలు తగ్గించి పైసలున్నోళ్ళు పోయే ఏసీ బోగిలు పెంచిండు అని అనుకొచ్చిండు. జనరల్ కోచ్లు స్లీపర్ కోచ్లు తగ్గించే వరకలా రిజర్వేషన్ చేసుకున్న కూడా సౌలతుగా ఓలేకుండా అయ్యిర్రు అని ఫైర్ అయ్యిండు. రైలు పోతున్న ఒక ఆయన ఇగో ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. కాక మొత్తం వాష్రూమ్ లో కూడా కూర్చున్నారు అనమాట. అంత క్రౌడ్ అయిపోయింది మన కేరళ ఎక్స్ప్రెస్. బాబా ఏమన్నా క్రౌడా కాక, నేను ఎక్స్పెక్ట్ చేయలేట్లు ఉంటుందని. ఇక్కడ కూడా చూసురుగా, ఇక్కడ నుంచి అట్ లాస్ట్ వరకు జాగలేక జనాలు బాత్రూమ్ లో వండుకొని ఇంత దారుణంగా పోవాల్సి వస్తుందని వీడియో తీస్తే దాని రాహుల్ గాంధీ ఎక్స్ లో పెట్టి వాళ్ళ ఎక్స్ పార్టీ లీడర్ అయిన మోడీని గట్టిగా అరుచుకున్నాడు. ఇక రైల్వేని చిన్నగా మెల్లగా ఆగం చేసి అట ఇంకా ప్రైవేట్ మయం చేసి సోపతోల చేతిలో పెట్టాలని మోడీ ఆలోచన అనుకుంటే రఫ్ ఆడిచ్చిండు రాహుల్ గాంధీ. ఈ కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ట్వీటును వీడియోను రైలు స్పీడ్ తోని పోటీగా షేర్ చేస్తున్నారు. ఇసొంటి తిప్పలు తప్పాలన్నా, దేశం దేత్తడిగా ఎలిగిపోవాలన్నా హస్తం పార్టీ హస్తాలలో అధికారాన్ని వెట్టూరు జరా అనుకుంటా పోస్టులు చేసుకుంటున్నారు.